మార్క్ సేఫ్గా ఉన్నాడు, టెన్షన్ పడాల్సిన పనేం లేదు అంటూ మెగాస్టార్ ఇచ్చిన ట్వీట్తో అటు మెగా ఫ్యాన్స్ అంతా చల్లబడ్డారని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి రెండో కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్కి సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చిన్న చిన్న గాయాలైన సంగతి తెలిసిందే. సో మరి ఆ రోజు ఆయన కొన్ని కమిట్మెంట్స్ ఉండటం వల్ల ఆ రోజు ఈవినింగ్ చిరంజీవి గారు అలాగే వాళ్ళ భార్య సురేఖ గారితో కలిసి ఆయన అయితే స్పెషల్ ఫ్లైట్కి సింగపూర్ వెళ్ళడం జరిగిందనమాట. సో అక్కడికి వెళ్ళి అతని పరిస్థితి చూసి ఇక్కడ కూడా ఆయన చెప్పారు అతనికి ఏదైతే వెంటిలేషన్ సమస్య ఉందని చెప్పి, ఊపిరితిత్తుల్లో పొగ వచ్చిందని చెప్పి ఆయన అయితే ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్పారనమాట. అక్కడ టైం టు టైం అంతా కూడా మెసేజెస్లో ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. సో మరి తర్వాత వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండి అతని పరిస్థితి చూసి చిరంజీవి గారు అయితే పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన ఫోటో ఒకటి పెట్టారనమాట. ఎందుకంటే ఆ ఫోటో కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సో మార్క్కి ఏం కాలేదు, ఆంజనేయ స్వామి దయతో అతను సేఫ్గానే ఉన్నాడు. సో చిన్న చిన్న గాయాలయ్యాయి, ఒక 10 రోజులు 20 రోజులు అవి కోలుకుంటాయి అన్నట్టుగా అయితే ఆయన చెప్పారనమాట. సో మరి అతను కోలుకోవాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ప్రార్థించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలని చెప్పి. ఆయన ఎప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ని మొదటి ప్రయారిటీ ఇస్తూ ఉంటారనమాట ఖచ్చితంగా. అలాగే మార్క్ది తను ఏదైతే నేను ఓకే బాగానే ఉన్నాననే ఫోటో కూడా బయటకు వచ్చింది. అది కూడా సోషల్ మీడియాని మొత్తం వరల్డ్ సోషల్ మీడియాని షేక్ చేసిందని చెప్పాలి. సో పవన్ కళ్యాణ్ రెండో కొడుకు ఇలా ఉన్నాడా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. తనలో ఆ స్పిరిట్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ధైర్యమే అతను కూడా వచ్చింది అని చెప్పి అందరూ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారనమాట. సో మరి మార్క్ అయితే నేను సేఫ్ అన్నట్టుగా తను పెట్టిన ఫోటో చాలా క్యూట్గా అలాగే మొత్తం సోషల్ మీడియాని తగలబెట్టే విధంగా ఉందన్నమాట. సో మరి అదే ఒకటి అనుకుంటే మళ్ళీ అటు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి దిగిన ఫోటో ఏదైతే ఉందో ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే అటు జనసేన అభిమానులైనా పవన్ కళ్యాణ్ అభిమానులైనా యావత్ మెగా అభిమానులైనా వాళ్ళందరూ కూడా కలిసి ఉన్నప్పుడు ఆ ఫోటోలు చూసి ఎంతో సంబరపడుతూ ఉంటారు. సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు దిగిన ఫోటో అయినప్పటికీ కూడా దానికి మంచి రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. సో మార్క్ తొందరగా కోలుకోవాలి, సో మేము కూడా పూజలు చేయిస్తున్నాం అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా చిరంజీవి గారికి అయితే కింద మెసేజ్లు పెడుతున్నారు. సో చిరంజీవి గారు కూడా ఫ్యాన్స్కి ధన్యవాదాలు తెలిపారనమాట. సో మరి మార్క్ తొందరలోనే కోలుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం.